బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంతువుల కొవ్వు వినియోగం ఆరోపణలపై వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. వైసీపీ అధికారంలో ఉండగా టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని ఆరోపణలపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడకం ఆరోపణలపై శ్రీవారి సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేయాలని లేదా భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదని, వివిధ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదు, ఎన్నికల్లో దుష్ప్రచారం చేసినట్లు ఇప్పుడు కూడా ఘోరంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. చూసిన వెంటనే ప్రమాణం చేద్దామని రాత్రి చెప్పానని 5 ఏళ్లుగా తాము ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించామో వైవి సుబ్బారెడ్డి వివరించారు. రెండు 2014-2019 వరకు ఉన్న వ్యవస్థలో ఆవు నెయ్యి సేకరణలో ఎలాంటి విధానం ఉందో దానినే తాము కొనసాగించామన్నారు. తమ ప్రభుత్వం రాకముందు ఈవో ఉన్న అధికారినే తాము 1.5 ఏడాది పాటు కొనసాగించామన్నారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారని, నిత్యం నైవేద్యాలకు 60 కేజీల నెయ్యిని కేవలం స్వామివారి నైవేద్యాలకు వినియోగిస్తారని, గత 3 ఏళ్లుగా స్వామివారికి సమర్పించే నెయ్యి, బియ్యం, ఇతర రకాల దినుసుల్ని మార్కెట్ నుంచి కొంటే అవన్నీ పురుగు మందులతో పండిస్తారని భావించి ఆర్గానిక్ పంటల్ని వినియోగించే దేశీయ నెయ్యిని మాత్రమే నైవేద్యాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి నైవేద్యాల కోసం రాజస్థాన్ ఫతేపూర్లో ఉన్న గోశాల నుంచి నిత్యం 60 కేజీల నెయ్యిని దాతల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రోజుకు ₹1,00,000 విలువైన నెయ్యిని దాతలు కొనుగోలు చేసి ఇస్తున్నారని చెప్పారు. 3.5 ఏళ్లలో దాదాపు 10 కోట్లను నెయ్యి కొనుగోలు సమకూర్చారని చెప్పారు. రాజస్థాన్, గుజరాత్ నుంచి ఆవులను తీసుకువచ్చి స్థానికంగా గోశాలను నిర్మించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. గోశాల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 2014 నుండి 2019 మధ్య ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.